లోకం అబద్ధాలతో నిండిపోయింది. ఎందుకంటే మనుషులకు సత్యం కంటే తమకు నచ్చిన మాటలు వినడానికే చెవి దురద ఎక్కువైంది. అబద్ధీకులు ఎవరో తెలియాలంటే ముందు నీవు సత్యం వైపు నిలబడాలి. అర్థం కాకపోతే మళ్ళీ చదువు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యాన్ని ధ్యానించు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారయ్యుండి దొంగ అపోస్తలులు మోసగాండ్రగు పనివారునయ్యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. మనుషుల మాటల మాయలో పడకండి. వాక్యం సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ చదువు. ఈ కాలపు మోసాల నుండి నిన్ను రక్షించేది కేవలం దేవుని వాక్యమే. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ప్రతి మాటను నమ్మేయకండి. అది వాక్యానుసారము కాదో పరీక్షించండి. లోకంలో అబద్ధ అపోస్తలులు పెరిగిపోయారు. మనం లేఖనాలను శోధిస్తేనే సత్యం బయటపడుతుంది. అద్భుతాల వెంట పడేవాడు వంచబడతాడు. వాక్యం వెంట నడిచేవాడు రక్షించబడతాడు. వేదికల మీద వేషధారణ కాదు, వాక్యంలోని లోతు కావాలి. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల పట్ల మెలకువగా ఉండు. అబద్ధపు బోధకులు రాజ్యమేలుతున్న కాలమిది. వాక్యమనే వెలుగు లేకపోతే అంధకారంలో పడిపోవడం ఖాయం. బుద్ధి తెచ్చుకో. వాక్యాన్ని పరిశోధించు. మన ఆత్మీయత మన చేతుల్లోనే ఉంది. ఆమేన్.